విశేషాన్ని మనకు అనుగ్రహించింది. అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు అంటారు. ఆ రోజు ఆడపిల్ల పిలుస్తుంది రమ్మనమని, పిలవాలి కూడా. తోడబుట్టిన వాళ్ళు పిలవాలి, అన్నదమ్ముల్ని రమ్మని పిలుస్తారు. ఎప్పుడైనా ఖాళీ లేదంటారేమో కానీ కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు అన్నగారిని కానీ తమ్ముణ్ణి కానీ చెల్లెలు రమ్మని పిలిస్తే అక్క తప్పకుండా వెళ్ళాలి. ఎందుచేత దానికి ఆ గొప్పతనం వచ్చింది అంటే, యమధర్మరాజు గారు యమున వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరికీ ఒకటే అలవాటు. వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క పుత్రులు, సూర్యుని యొక్క సంతానం. యమధర్మరాజు గారు కాలంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు పడిపోవాలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. యమునకి ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి రావడం రాదు. ముందుకు వెళ్లి వెనక్కి రానిది కాలం. కాలంలో జీవులను వాళ్ళ